Hi guys, welcome to Cricket Chat with Venkatesh. ఇండియా వర్సెస్ శ్రీలంక సెకండ్ వన్డే ఇంటర్నేషనల్ ఈరోజు మధ్యాహ్నం 2:30కి సేమ్ వెన్యూ ప్రేమదాస ఆర్ కెట్టరామా స్టేడియంలో జరగబోతుంది. సిరీస్ యాక్చువల్గా చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఆ ఎంబారెసింగ్ టై తర్వాత మనకి ఇబ్బందికరంగా అనిపించింది. బికాస్ ఇండియా శ్రీలంకతో ఓడిపోవడం అంటే అది కొంచెం మనకి హ్యూమిలేటింగ్గా ఇన్సల్టింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే యూ బిన్ విన్నింగ్ కంటిన్యూస్లీ అగేన్స్ట్ శ్రీలంక. బట్ సిరీస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. పర్టికులర్లీ ఆ స్పిన్ సవాల్, ఇండియాకి ఒక స్పిన్ ఛాలెంజ్ విసిరారు శ్రీలంక బౌలర్స్. ఆ స్పిన్ ఛాలెంజ్ని ఈసారి అధిగమిస్తారా లేదా అనేది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. ఎందుకంటే మ్యాచ్లో చూడండి, మన స్పిన్నర్స్ కంటే వాళ్ళ స్పిన్నర్స్ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. మన స్పిన్నర్స్ 30 ఓవర్లు వేసి 126 రన్స్ ఎంత ఇచ్చారు, 4 వికెట్లు మాత్రం తీశారు. వాళ్ళు ఎన్ని ఓవర్లు వేశారు, 37.5 ఓవర్స్ వేశారు. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు 4 వంతులు స్పిన్నే వేశారు. జస్ట్ ఒక 10-12 ఓవర్సే పేస్ మాత్రం యూజ్ చేశారు. సో ఒక 2 ఓవర్లు ఆల్రెడీ వేయలేదు వాళ్ళు, ఎందుకంటే ఇండియా మ్యాచ్ ఎండెడ్ 2.1 ఓవర్స్ బిఫోర్. సో వాళ్ళు స్పిన్ ఆయుధాన్ని చక్కగా యూజ్ చేశారు. అండ్ ఎన్ని వికెట్లు తీశారు వాళ్ళు, 8 వికెట్లు తీశారు. స్పిన్ వాళ్ళకి 8 వికెట్లు ఇచ్చింది, మనకి 4 వికెట్లు వచ్చినాయి. వాళ్ళు ఆ ఓవర్లో కొన్ని రన్స్ ఎక్కువ ఇచ్చారు, 167 రన్స్ ఇచ్చారు. బట్ దే పిక్డ్ అప్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వికెట్స్. సో ఈసారి అదే సమస్యగా ఉంటుంది ఇండియన్ బ్యాట్స్మెన్కి ఒక ఛాలెంజ్. ఎందుకంటే ర్యాంక్ టర్నర్ మీద స్పిన్ ఆడడంలో మన బ్యాట్స్మెన్ ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడ్డామంటే స్పిన్ ఆడడానికి చాలా చాలా కష్టపడిపోయారని కాదు, స్పిన్నర్స్ మీద అప్పర్ హ్యాండ్ సాధించలేకపోయారు, కౌంటర్ అటాక్ చేయలేకపోయారు. దే కుడ్ నాట్ బ్రేక్ ఫ్రీ. అది అక్కడ వచ్చిన ప్రాబ్లం. సో ఆ తేడా కనిపించింది. మన స్పిన్నర్స్ వాళ్ళ చక్రబంధంలో ఇరుక్కున్నారు. దాని నుంచి తప్పించుకోగలరా ఈసారి, దానికి మించి కౌంటర్ స్ట్రాటజీ ఏమైనా వేస్తారా అనేది చూడాలి. సో మనకి మంచి స్టార్ట్ అందించారు. ఒక 70 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది. రోహిత్ శర్మ ప్లేడ్ బ్యూటిఫుల్లీ. కానీ ఎప్పుడైతే బాల్ కాస్త మెత్తబడిందో, స్పిన్నర్స్ రంగంలోకి వచ్చారో, అక్కడ మనకి చాలా చాలా స్ట్రగుల్ అయింది. బౌండరీలు కొట్టడం ముఖ్యంగా ఆ స్పిన్నర్స్ని మీద కౌంటర్ అటాక్ లాంచ్ చేయడంలో కొంచెం విఫలమయ్యారమా అనిపించింది. అందరూ బాగా స్పిన్ ఆడతారు. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ కేఎల్ రాహుల్ ప్లేడ్ వెరీ గుడ్ ఇన్నింగ్స్. సాలిడిటీ, అతను నెంబర్ 5 ఎంత సాలిడ్గా ఆడతాడు అని మరొకసారి ప్రూవ్ చేసి, అక్షర్ పటేల్ తన యూస్ఫుల్నెస్ ప్రూవ్ చేసుకున్నాడు. హీఈస్ నాట్ జస్ట్ బిట్స్ అండ్ పీసెస్ ఆల్రౌండర్ కాదని చెప్పి, అతను చాలా సాలిడ్గా బ్యాటింగ్ చేయగలడు మనకి. ఎందుకంటే ఈ లైనప్లో లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువగా లేరు. మనకున్నది ఆ ఇద్దరు ఆల్రౌండర్స్ ఈ లైనప్లో, వాషింగ్టన్ సుందర్ అండ్ అక్షర్ పటేల్. సో ఆ సిచ్యుయేషన్లో అతను బాగా ఆడగలడు. ఒక మంచి, అంటే ఏదో లేట్ ఆర్డర్లో వచ్చి ఏదో కొన్ని లస్టీ హిట్స్ కొట్టడమే కాదు, నేను చాలా సాలిడ్గా బ్యాటింగ్ చేయగలను, నేను టఫ్ సిచ్యుయేషన్, క్రైసిస్ మేనేజ్మెంట్ చేయగలను చెప్పి అతను ప్రూవ్ చేస్తున్నాడు. సో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఈవెన్ శివం దుబే హ్యాడ్ ఎ డీసెంట్ మ్యాచ్ యాక్చువల్లీ. అతను బౌలింగ్ బాగా వేసాడు. తర్వాత బ్యాటింగ్లో కూడా అతను 6 సిట్టింగ్ ఎబిలిటీ, అలాంటి టఫ్ పిచ్ మీద, బౌండరీలు కొట్టడం కష్టంగా ఉన్న పిచ్ మీద అతను 2 సిక్స్లు కొట్టగలిగాడు. సో అతను 6 సిట్టింగ్ ఎబిలిటీ కూడా ప్రూవ్ చేసుకున్నాడు ఆడిన బ్రీఫ్ ఇన్నింగ్స్లో కూడా. అతను ఫినిష్ చేయలేకపోయాడు, అది వేరే విషయం. అతను ఫినిష్ చేయాలి. చాలామంది హర్షదీప్ సింగ్ తప్పడుతున్నారు. హర్షదీప్ సింగ్ ఈజ్ ద టీమ్ ఫర్ హిస్ బౌలింగ్, నాట్ బ్యాటింగ్. కోర్స్ అతను కొద్దిగా టైం తీసుకోవాల్సింది. కానీ ఏంటంటే టెయిల్ ఎండర్స్ దే ఫీల్ లైక్ హిట్టింగ్ దేర్ వే అవుట్ ఆఫ్ ట్రబుల్. అలాంటి బౌలర్ అలాంటి టఫ్ సిచ్యుయేషన్లో బాల్ ఎక్కడొచ్చి ఎల్బిడబ్ల్యూ అవుట్ అవుతామా, ఆ టర్నింగ్ ట్రాక్ మీద వాళ్ళకి డిఫెన్స్ ఆడడం కష్టం అవుతుంది, బ్యాట్ ఊపడం ఈజీ అవుతుంది. సో వాళ్ళకి ఏది కంఫర్టబుల్గా అనిపిస్తే అది చేస్తారు. సో అతన్ని తప్పట్టడం, చాలామంది అతను హర్షదీప్ సింగ్ ఆడలేడంటే, హర్షదీప్ సింగ్ ఆ సిచ్యుయేషన్ కూడా ఆలోచించండి. ఏదైనా ఆ కాంటెక్స్ట్ని బట్టి ఉంటుంది, కాంటెక్స్ట్ని బట్టి ఆ రియాక్షన్ ఉంటుంది. సో అతన్ని తప్పడం కరెక్ట్ కాదు. దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఓవరాల్గా ఏంటంటే, మనకు అంత డీప్ బ్యాటింగ్ ఉండి కూడా మనం చిన్న స్కోర్ని చేజ్ డౌన్ చేయలేకపోయాం అనేది ఒక సమస్య. ఈసారి స్పిన్ ఛాలెంజ్ని ఎదుర్కోవడానికి మనం ఏ రకంగా డిఫరెంట్గా వెళ్తారు. ఒక ఆన్సర్ ఏం కనిపిస్తుందంటే, ప్లేయింగ్ రిషబ్ పంత్ ఆడిస్తే ఒక బౌలర్ అంటే శివం దుబేని పక్కన పెట్టాలి మోస్ట్ ప్రాబ్లీ, అందుకంటే మనకు వేరే ఛాయిస్ కూడా లేదు. సో శివం దుబేని పక్కన పెడితే ఓకే, కానీ ఒక బౌలర్, 6th బౌలర్ లేకుండా అవుతాడా? మళ్ళీ శుభ్మన్ గిల్ లాంటి బౌలింగ్ ఈ సెటప్లో మనకి ఆప్షన్ కనబడట్లేదు. మనం T20స్లో చూసాం, మనకి బౌలింగ్ ఆప్షన్స్ చాలా కనిపించాయి.
సో రిషబ్ పంత్ ఆడిస్తే ఏంటంటే రిషబ్ పంత్ అనార్థడాక్స్ మెథడ్స్ ఉంటాయి. అతను మనం చూసాం ఈవెన్ డ్యూరింగ్ ది రీసెంట్ T20 వరల్డ్ కప్ అతను రివర్స్ స్వీప్ ట్రై చేస్తాడు. ఈ పిచ్ మీద ర్యాంక్ టర్నర్స్ మీద రివర్స్ స్వీప్ అంత అడ్వైజబుల్ రిస్క్, చాలా హై రిస్క్ అయిపోతుంది. బట్ స్టిల్ అతని దగ్గర కొన్ని అనార్థడాక్స్ మెథడ్స్ ఉన్నాయి. బౌలర్స్ లైన్ అండ్ లెంత్ డిస్టర్బ్ చేయగలడు. సో రిషబ్ పంత్ ఈజ్ అన్ ఆప్షన్. రిషబ్ పంత్ ఈజ్ డెఫినెట్ అండ్ ఈజ్ లెఫ్ట్ హ్యాండ్ టాప్ ఆర్డర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాబట్టి రిషబ్ పంత్ ఈజ్ వెరీ గుడ్ ఆప్షన్. అదొకటి. తర్వాత రిషబ్ పంత్ అయినా వెళ్ళొచ్చు వాళ్ళు, లేకపోతే మీకు బౌలింగ్ కూడా ఆప్షన్ ఇచ్చే రియాన్ పరాగ్ మీకు ఫోర్త్ స్పిన్నర్గా కూడా మనకు వస్తాడు. ఫోర్త్ స్పిన్నర్, ఎందుకంటే మనకి వేరే స్పిన్ ఆప్షన్స్ లేవు మన ఈ స్క్వాడ్లో. సో రియాన్ పరాగ్ నాడిస్తే రియాన్ పరాగ్ కూడా అనార్థడాక్స్ షాట్స్ కొట్టగలడు. రియాన్ పరాగ్ ఇండియాలో బోల్డ్ అంతా డొమెస్టిక్ క్రికెట్ ఆడతాడు కాబట్టి స్పిన్ ఆడడం అతనికి పెద్ద సమస్య కాదు. సో రియాన్ పరాగ్ ఈజ్ అన్ ఆప్షన్ అండ్ హీ హాస్ ప్రూవ్డ్ ఇన్ ద థర్డ్ T20 ఆల్సో ఈ టూర్లోనే. సో రియాన్ పరాగ్ ఆ బౌలింగ్ ఆప్షన్ ఇస్తాడు. అతను కూడా అనార్థడాక్స్ షాట్స్ ఆడగలడు. సో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు వస్తారు అని నాకు అనిపిస్తుంది. లేదంటే సేమ్ టీంతో కూడా వెళ్ళొచ్చు ఇండియా. మనం ఎందుకు అంత ఫ్రీక్వెంట్ చేంజెస్ ఎందుకు చేయాలనుకుని. బట్ ఇది చాలా రైట్ చాయిస్ అవుతుంది. ప్లేయింగ్ ఐదర్ పంత్ ఆర్ పరాగ్ రైట్ చాయిస్ అవుతుంది. ఎందుకంటే కౌంటర్ అటాక్ లాంచ్ చేయాలి. శ్రీలంక స్పిన్నర్స్ని అలా వదిలేయకూడదు. ఈవెన్ చరిత్ అసలంక ఐ థింక్ హీ హాజ్ పిక్డ్ అప్. అతను వన్డే ఇంటర్నేషనల్లో 8 వికెట్లు వచ్చాయి. ఈ మ్యాచ్లోనే 3 వికెట్లు వచ్చాయి. సో అతను రెగ్యులర్గా బౌలింగ్, అతను హీ కెన్ బౌల్. శ్రీలంకలో ధనంజయ అంటే ఇంకొక అఖిల ధనంజయ కాదు, ఇంకో ధనంజయ ఉన్నారు కదా. సో వాళ్ళు చాలామంది ప్లేయర్స్ ఎక్సెప్ట్ దేర్ కీపర్స్ లైక్ మెండిస్, కుశాల్ మెండిస్ వాళ్ళు తప్ప అందరూ బౌలింగ్ వేస్తారు. శ్రీలంకలో ఉన్న అడ్వాంటేజ్ అది. బౌలింగ్ వేస్తారు కరెక్టే. బట్ అసలంక ఎంత పెద్ద థ్రెట్ అయ్యాడు. అసలంక సాఫ్ట్ బ్రేక్స్ మనకి చాలా థ్రెట్ అనిపించినాయి. సో ఇలాంటి బౌలర్స్ వర్ అలౌడ్ టు హ్యావ్ వెరీ గుడ్ ఫిగర్స్ అండ్ వితౌట్ ఎనీ కౌంటర్ అటాక్. సో దాని నుంచి బయటపడడానికి ఖచ్చితంగా ఒక మార్పు చేస్తారేమో అని నాకు అనిపిస్తుంది. 1 లేదా 2 మార్పులు కూడా చేయొచ్చు. 2 మార్పులు కూడా చేయకపోవచ్చు. బట్ 1 చేంజ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. పంత్ ఆర్ పరాగ్ ఇద్దరిలో ఒకరు 11లోకి వస్తారని అనుకుంటున్నాను నేను. అది చాలా కరెక్ట్ ఆప్షన్ అవుతుందని అనుకుంటున్నాను. శ్రీలంకకు ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే హసరంగా మనం చూసాం టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ మ్యాచ్ అతనికి కొంచెం హ్యామ్స్ట్రింగ్ ప్రాబ్లం వచ్చింది. సో హీఈస్ రూల్డ్ అవుట్ ఆఫ్ ది సిరీస్. మిగతా 2 మ్యాచ్లు ఆడడం. సో అది ఇండియాకి మంచిది, ఎందుకంటే హసరంగా ఈజ్ బెస్ట్ స్పిన్నర్ బై కంట్రీ మైల్. బట్ స్టిల్ ఐ థింక్ హసరంగా లేకపోయినా తీక్షణ ఉంటాడు. తీక్షణ ఆడిస్తారు వాళ్ళు. తీక్షణ అంత హసరంగా అంత ఎఫెక్టివ్ కాకపోవచ్చు, బట్ హీఈస్ యాక్యురేట్. హీ కెన్ బౌల్ ఇన్ ద పవర్ ప్లే. సో తీక్షణ ఆడిస్తారు. సో స్పిన్ థ్రెట్ అయితే ఉంటుంది వాళ్ళకి ఆ 4 స్పిన్నర్స్తో వాళ్ళు 40 ఓవర్లు స్పిన్ వేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఈవెన్ సిరాజ్ని కూడా వాళ్ళు రీప్లేస్ చేయొచ్చు. మరొక మలింగా ఉన్నాడు వాళ్ళ దాంట్లో. నాట్ దట్ మనకు తెలిసిన స్లింగర్ మలింగా కాదు. సో వాళ్ళకి కొన్ని మార్పులు వాళ్ళు కూడా చేయొచ్చు. బట్ ఐ థింక్ దే మస్ట్ బి వెరీ వెరీ హ్యాపీ విత్ ది రిజల్ట్ ఇన్ ద ఫస్ట్ ODI. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మ్యాచ్. సేమ్ పిచ్ మీద ఆడతారా, వేరే పిచ్ మీద ఆడతారా తెలీదు. సేమ్ అయితే గ్రౌండ్, కానీ వర్షం థ్రెట్ ఉంది. ఫస్ట్ మ్యాచ్ కూడా ఉందనుకున్నాగా. ఫస్ట్ మ్యాచ్లో మనకి ఇబ్బంది పెట్టలేదు. ఇక్కడ కూడా షవర్స్ పడవచ్చు, వర్షం పడవచ్చు, అడపదడప వర్షం పడవచ్చు అని మనకి అక్కడ ఫోర్కాస్ట్ అయితే ఉన్నది. బట్ ఫుల్ మ్యాచ్ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే స్పిన్ సవాల్ని ఎదుర్కొంటారు. ఈసారి ఇండియా విల్ కమ్ ఇన్ టు దిస్ మ్యాచ్ ఆల్ గన్స్ బ్లేజింగ్. అదైతే ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్లో చాలా ఎంబారెసింగ్గా ఉంది కాబట్టి ఈసారి ఒక డిఫరెంట్ అప్రోచ్ చూస్తాము. ఎలాగైతే రోహిత్ శర్మ ఆడడం, మిగతా వాళ్ళు కూడా అగ్రెసివ్గా ఆడతారు. స్పిన్నర్స్ని మీద కౌంటర్ అటాక్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సండే కాబట్టి ఈ మ్యాచ్ చూడండి. అండ్ ఒలింపిక్స్లో కూడా మనకి మంచి మెడల్స్ హోప్స్ ఉన్నాయి ఇవాళ. సో ఒలింపిక్స్ కవరేజ్ కూడా